నెల్లూరు జిల్లాలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావలి నియోజకవర్గంలోని గ్రామాలకి అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా మద్యం తరలింపు మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకి భారీగా మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆనెమడుగు, ముసునూరులో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముక్కు సురేష్ మౌలాలీల నుంచి 92 మద్యం సీసాలను సిఐ లక్ష్మణ్ రాజు సీజ్ చేశారు. అయితే ఆనెమడుగులో 4 కేసుల మద్యం పట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది. సెబ్ అధికారులు దాడులు నిర్వహించిన వెంటనే కేసు మాఫీకి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు ప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టాడు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమని అంతు చూస్తామంటూ బెదిరించారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా గోవా నుంచి తెచ్చిన నకిలీ మద్యం పంపిణీ చేశారు. నకిలీ మద్యం కేసుల్లో నిందితుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ నకిలీ మద్యం సేవించి ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు. రాబోయే ఎన్నికలను భారీ ఎత్తున మద్యం పంపిణీకి తెరదీస్తూ ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏదున్నా కానీ సమాచారం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళి రైడ్ చేస్తాం, వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకొని కరువు చేస్తాం. ఏదైనా కానీ అందులో నో కాంప్రమైజ్ అండి. ఇప్పుడు వరకు చేసిన డ్యూటీలు ఒక ఎత్తు, ఎలక్షన్ టైం అండి. ఇది ఎలక్షన్ టైంలో అటువంటి చిన్న పొరపాట్లు కూడా ఉండవు. మీకు ఆ అవకాశం కూడా ఇవ్వరు. ఇంక్లూడింగ్ ఎవరికైనా వాడు జీవనాధారం కోసం వచ్చి పనిచేస్తున్న వాళ్ళేగా. ఇప్పుడు మాకు ఈ ప్రదేశం అంతా కొత్త, ఇప్పుడు మీ మీద డిపెండ్ అవుతాం. మేము ఏ ప్రదేశంలో ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఏమంటే చెప్పండి, ఇదేంది అని ముందుకెళ్ళాలి. లేకపోతే సింగిల్ వీల్ కెనాట్ మూవ్ కదా. నేను ఒక్కడనే వచ్చి కనుక్కోవాలంటే సాధ్యం కాదు కదా. అట్లా అందువల్ల దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. మీరు ఏదన్నా ఎనీ టైం నాకు కాల్ చేయండి, అడగండి. దానికి సంబంధించిన సమాచారం కూడా వెంటనే తెలియజేస్తాను. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున మద్యాన్ని గ్రామాల్లోకి తరలిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. వైసీపీ నేతలు ఇప్పటికే ప్రలోభాలకు తెరదీసినట్లు కనిపిస్తా ఉంది. ఏంటి అప్డేట్స్? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, యాక్చువల్ గా కావల్లో ఓటమి భయం వైసీపీని వెంటాడుతూ ఉంది. దాంతో అడ్డదారులు దొక్కుతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే దాదాపు 25,000 ఓట్లు చేర్పులు మార్పుల్లో దొంగ ఓట్లు చేర్చడము, ఎవరైతే టీడీపీ సానుభూతి జనసేన సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించడం చేశారు. ఒకే రోజు 9,000 ఓట్లు తొలగించాలంటూ ఫామ్ 7 ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా వాలంటీర్లు, పొదుపు లక్ష్మి లీడర్లు వీళ్ళందరికీ కూడా కానుకలు భయంకరంగా పెద్ద ఎత్తున ఇవ్వటం, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి రమాదేవి స్వయంగా సచివాలయాల్లోనే సమావేశాలు నిర్వహించడం, ఇలా ప్రతిదీ కూడా ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. దాదాపు 2 ఏళ్ల కిందటే భారీగా మద్యాన్ని ఇక్కడ డంపు చేసినట్టుగా చెప్తున్నారు. ఆ మద్యాన్ని అంతా కూడా గ్రామాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆనెమడుగులో పెద్ద ఎత్తున మద్యం ఉందని చెప్పగానే సెబ్ అధికారులు అక్కడికి వెళ్లారు, కొంత మద్యం పట్టుకున్నారు. ఆ వెంటనే వాళ్ళు ఎప్పుడైతే మద్యం పట్టుకున్నారో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు ప్రసాద్ రంగంలో దిగారు. ఈయన ఏఎంసీ చైర్మన్, ఆయన సెబ్ స్టేషన్ కాడికి వచ్చి నానా హంగామా సృష్టించారు. మీడియా వాళ్ళు వీడియోలు తీస్తుంటే వాళ్ళందరినీ కూడా తీవ్ర బెదిరింపులకు పాల్పడడం జరిగింది. ఏరా వీడియోలు తీస్తారా, రాబోయేది మా ప్రభుత్వం ఎంత చూస్తామంటూ మీడియాకు సంబంధించిన ప్రతినిధులందరినీ కూడా, వీడియోగ్రాఫర్లని అందరినీ కూడా బెదిరించినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద అక్కడ అయితే అధికారులు మాత్రం పూర్తిగా మాఫీ చేయలేము, ఇది పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుందని చెప్పి ఒక 2 మీద నామమాత్ర కేసులు పెట్టి అవి బెల్ట్ షాపుల్లో దొరికాయి అన్నట్లుగా ఆనెమడుగుతో పాటు ముస్నూరులో 2 బెల్ట్ షాపుల్లో కలిపి 92 మద్యం సీసాలు పట్టుకున్నట్లుగా సిఐ లక్ష్మణ్ రాజు వెల్లడించారు. అయితే మామూలుగా ఎవరైనా ఇట్లాంటి మద్యం పట్టుకున్నప్పుడు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెడతారు. ఎన్ని బాటిల్ పట్టుకున్నారో అవన్నీ కూడా మీడియాకు చూపిస్తారు. కానీ ఇక్కడ ఆ బాటిల్లు బయట పెట్టలేదు, ఆ నిందితుల్ని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. దీంతో అనుమానాలు మరింత రెట్టింపయ్యాయి. దాదాపు 4 కేసుల మద్యం, 3 కేసులు క్వార్టర్ సీసాలు, 1 కేసు బీర్ సీసాలు పట్టుకున్నట్లుగా స్థానికులు చెప్పుకొస్తున్నారు. పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ 2014 ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున మద్యం పంపిణీ చేశారు. అదంతా కూడా గోవా నుంచి ఈ మాఫియాల నుంచి దిగుమతి చేసినటువంటి నకిలీ మద్యం. ఆ నకిలీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంతో మంది తీవ్ర అనారోగ్యాలు పాలయ్యారు. అప్పట్లో ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని అంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేయడం జరిగింది. ఇక్కడ ఈసారి కూడా పెద్ద ఎత్తున మద్యం పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకునేందుకు కుట్రలు పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. గ్రామాలకు పెద్ద ఎత్తున మద్యం తరలింపులు కొనసాగుతూ ఉన్నాయి. నవీన్.